రాజైన దర్యావేషు ఏలుబడియందు 2వ సంవత్సరము 6వ నెల మొదటి దినమున ప్రవక్తయగు హగ్గై ద్వారా యూదా దేశము మీద అధికారియు షయల్తీయేలు కుమారుడునైన జెరుబ్బాబెలుకును ప్రధాన యాజకుడును యెహోజాదాకు కుమారుడునైన యెహోషువకును యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆజ్ఞ ఇచ్చున్నదేమనగా, సమయం ఇంకా రాలేదు, యెహోవా మందిరమును కట్టించుటకు సమయం ఇంకా రాలేదని ఈ జనులు చెప్పుచున్నారే. అందుకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ప్రవక్తయగు హగ్గై ద్వారా సెలవిచ్చినదేమనగా, ఈ మందిరము పాడై ఉండగా మీరు వేసిన ఇండ్లలో నివసించుటకు ఇది సమయమా? కాబట్టి సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొనుడి. చదువుబడిన లేఖన భాగాలను పరిశుద్ధాత్మ దేవుడు తానే దీవించి మనందరికీ పంచిపెట్టును గాక. ప్రియ సహోదరి సహోదరులారా, హగ్గై గ్రంథ ధ్యానాల్లో ఇది 2వ భాగం. గత వర్తమానంలో మొదటి భాగంలో సొలొమోను యొక్క మందిర నిర్మాణంలో ఉన్నటువంటి కొన్ని విశేషాలను మనము జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. సొలొమోను తన సింహాసనం ఎక్కినటువంటి 4వ సంవత్సరాన మందిర నిర్మాణానికి పునాది వేసి 7 సంవత్సరాల్లో పని అంతా కూడా, మందిరానికి సంబంధించిన పని అంతా కూడా సంపూర్తి చేసి దాన్ని ప్రతిష్ఠించటం జరిగింది. అది BC 959లో. ఆ విధంగా సొలొమోను నిర్మించినటువంటి మందిరం అది మొదటి మందిరం అని పిలువబడుతుంది. అదే విధంగా అది సొలొమోను మందిరం అని పిలువబడింది. అయితే ఈ మందిరం 959వ సంవత్సరములో BCలో ప్రారంభించబడిన తర్వాత లేదా ప్రతిష్ఠింపబడిన తర్వాత ఆ మందిరం ఎంతకాలం అది నిలిచి ఉంది అంటే BC 586వ సంవత్సరం వరకు మాత్రమే ఆ మందిరం నిలిచి ఉంది. అంటే కేవలము ఇశ్రాయేలు చరిత్రలో, వందల సంవత్సరాల చరిత్రలో, వేల సంవత్సరాల చరిత్రలో మనం గమనించుకున్నట్లయితే అది చాలా తక్కువ కాలమే ఆ మందిరం నిలిచి ఉంది అని మనం చెప్తున్నాం. ఎందుకంటే కేవలం 373 సంవత్సరాలు మాత్రమే ఆ మందిరం నిలబడి ఉంది. ఎందుకంటే 959లో ప్రారంభించబడింది. BC 586లో మందిరం ధ్వంసం చేయబడింది. కేవలం 373 సంవత్సరాలు మాత్రమే ఆ మందిరం నిలవబడింది ప్రియులారా. కారణం ఏంటి? ఎందుకు ఆ మందిరం ధ్వంసమైంది? ఎవరి చేత ధ్వంసమైంది? అనేది మనం లేఖనాల్లో పరిశీలన చేసుకున్నట్లయితే మరొక సంగతి కూడా మీకు జ్ఞాపకం చేసి నేను ముందుకు వెళ్తాను. ఈ హగ్గై గ్రంథం అనేది మనం చూసుకుంటే ప్రతి పుస్తకానికి కూడా ఒక సెంట్రల్ థీమ్ అనేది ఉంటుంది. అంటే ఆ గ్రంథము యొక్క ముఖ్యమైనటువంటి విషయం, ఆ గ్రంథములో ఆ గ్రంథకర్త ప్రస్తావించినటువంటి సంగతులు, ఆ గ్రంథకర్త రాసినటువంటి విషయాలకు ఒక మూలకంగా లేదా మూలం లేదా కేంద్ర స్థానముగా ఒక విషయం ఉంటుంది. అలానే ఈ హగ్గై గ్రంథానికి సెంట్రల్ థీమ్ ఏంటయ్యా అంటే టెంపుల్, అంటే మందిరం. కాబట్టే మనం మందిరాన్ని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇక్కడ ప్రస్తావించినటువంటి 2 మాటలు మనం చూస్తే, ఈ మందిరము పాడై ఉండగా దేవుడు హగ్గై ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మందిరం పాడై ఉండగా. ఏ మందిరం పాడై ఉంది? ఎప్పుడు పాడైంది? ఎందుకంటే సొలొమోను ద్వారా ప్రారంభించబడినటువంటి మందిరం ఈ హగ్గయి కాలానికంటే ముందే, అనగా వీరు బబులోను చెరకు వెళ్ళక ముందే, యూదులు ముందుగానే హెచ్చరించబడినట్లుగా 70 సంవత్సరాల బబులోను చెరకు వెళ్ళక ముందే ఈ హెచ్చరికలు ప్రవక్తల ద్వారా వారు విన్నప్పటికీ కూడా వారు అవిధేయులుగా జీవించిన కారణాన్ని బట్టి దేవుడు వారి మీదకి శిక్షగానే ఈ యొక్క సంగతిని అనుమతించినట్లుగా మనం చూస్తాం. మనం లేఖనాల్లో నుంచి దేవుడు ఎందుకు
ఈ మందిరాన్ని అన్యరాజు చేతికి అప్పగించాడు అనేది మనం గమనిస్తే యెహెజ్కేలు గ్రంథంలో ఒక మాట మనము చూడవచ్చు ప్రియులారా. యెహెజ్కేలు గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనం చూద్దాం. మరియు ప్రభువైన యెహోవా ఇలాగు సెలవిచ్చెను, ఇది యెరూషలేమే కదా, అన్యజనుల మధ్య నేను దానిని ఉంచితిని. చూడండి, దేవుడు మాట్లాడుతా ఉన్నాడు యెహెజ్కేలు ద్వారా. ఇది యెరూషలేమే కదా, ఈ అన్యజనుల మధ్య నేను దానిని ఉంచితిని, దాని చుట్టూ రాజ్యములున్నవి. అయితే వారు అనగా ఇశ్రాయేలీయులు నా విధులను తృణీకరించి నా కట్టడలను అనుసరింపక దుర్మార్గతను అనుసరించుచు నా విధులను కట్టడలను త్రోసివేసి తమ చుట్టూనున్న అన్యజనుల కంటెను దేశస్థుల కంటెను మరి అధికముగా దుర్మార్గులైరి. పిల్లరా చూడండి, సమస్తమైనటువంటి మానవులను కూడా చూస్తున్నటువంటి దేవుడు, వారి హృదయాలను ఎరిగినటువంటి దేవుడు తన స్వంత ప్రజల గురించి ఇస్తున్నటువంటి సాక్ష్యం ఏంటయ్యా అంటే, తన స్వంత ప్రజల యొక్క ఆత్మీయ స్థితిని తెలియజేస్తూ ఆయన చెప్పిన మాటలు ఇవి. ఇక్కడ యెరూషలేము ప్రస్తావన ఎందుకు తీసుకొని వచ్చాడు దేవుడు? నేను యెరూషలేమును ఉంచానని ఎందుకు చెప్తున్నాడు? దేశం ఎంతో ఉంది, ఎన్నో పట్టణాలు ఉన్నాయి. ఎందుకు దేవుడు ప్రత్యేకించి యెరూషలేమును గురించే ప్రస్తావన చేస్తున్నాడు? దీనికి సహాయకరంగా ఒక్క మాట మనం లేఖనాల నుంచి గమనిద్దాం. 132వ కీర్తన 13, 14 వచనాలు మనం చూస్తే, యెహోవా సియోనును ఏర్పరచుకొని ఉన్నాడు, తనకు నివాస స్థలముగా దానిని కోరుకొని ఉన్నాడు. చూడండి, దేవుడు యెరూషలేమును ఏర్పరచుకున్నాడట, ఆ సియోనును ఏర్పరచుకున్నాడట. ఏర్పరచుకోవటం మాత్రమే కాదు, దానిని తన నివాస స్థలముగా కోరుకున్నాడు. ఏమంటున్నాడంటే, ఇది ఆ యెరూషలేము వైపు చూపిస్తూ, ఆ యెరూషలేములో ఉన్నటువంటి మందిరం వైపు చూపిస్తూ ఏమంటున్నాడంటే, ఇది నేను కోరిన స్థానము, ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా ఉండును. చూడండి, ఎంత ఆధిక్యత, ఎంత ధన్యత ఆ యెరూషలేము పట్టణానికి ఇవ్వబడిందో. ఎందుకంటే దేవుడు ఆ పట్టణాన్ని ప్రేమించాడు, దేవుడు ఆ పట్టణాన్ని కోరుకున్నాడు, దేవుడు ఆ పట్టణాన్ని తన నివాసముగా ఏర్పరచుకున్నాడు. అందులో తాను నిర్ణయించినటువంటి అమోరియా పర్వతం మీది వర్ణాను కళ్ళములో దేవుడు సొలొమోను ద్వారా ఒక అద్భుతమైనటువంటి గొప్ప మందిరాన్ని నిర్మింపజేశాడు. మనం రాజుల మొదటి గ్రంథంలో కానివ్వండి, దినవృత్తాంతములు 2వ గ్రంథంలో కానివ్వండి, ఆరంభంలో మనం గమనించేది ఏంటంటే, సొలొమోను అంత అద్భుతమైనదిగా, గొప్పదిగా, ఆశ్చర్యకరమైనదిగా నిర్మించినటువంటి ఆ మందిర ప్రతిష్ఠ రోజు దేవుని యొక్క తేజో మహిమ ఆ మందిరాన్ని నింపినట్లు మనం చూస్తాం. దేవుని యొక్క మహిమతో ఆ మందిరం నింపబడటం మాత్రమే కాదు, ఆ మహిమ ఆ మందిరంలో నివసించినట్లుగా మనం లేఖనాల్లో, పాత నిబంధనలో, ప్రవక్తల గ్రంథాల్లో, చరిత్ర గ్రంథాల్లో మనం జ్ఞాపకం చేసుకోగలం. అలాంటి దేవుడు కోరుకున్నటువంటి స్థానము కాబట్టే ఆ యెరూషలేము గురించినటువంటి ప్రస్తావన ఇక్కడ అనేక మంది ప్రవక్తలు, కీర్తనాకారులు, ప్రతి ఒక్కరు కూడా ప్రస్తావించినటువంటి సందర్భాలు మనం అనేక సార్లు గమనించుకున్నాం. ఇప్పుడు యెహెజ్కేలులో మనం ఏమని చూస్తా ఉన్నాము అంటే, దేవుడు ఆ యెరూషలేమును కోరుకోవటం మాత్రమే కాదు, దాని చుట్టూ ఉన్నటువంటి రాజ్యముల మధ్య ఒక సాక్ష్యముగా తన ప్రజలను మాత్రమే కాదు, తన మందిరాన్ని కూడా, తన పట్టణాన్ని, తన మందిరాన్ని కూడా అక్కడ నిలిపినట్టు మనం చూస్తా ఉన్నాం ప్రియులారా. అచ్చట ఏముందట అంటే, యెరూషలేములో దేవుని మందిరం ఉన్నది,
యెరూషలేములో దేవుని సన్నిధి ఉన్నది. యెరూషలేములో దేవుని పాదపీఠం ఉన్నది. ఓ యెరూషలేమా, యెరూషలేమా, యెరూషలేమా అని దేవుని యొక్క మందిరం ప్రారంభించబడిన తర్వాత దేవుని యొక్క చిత్తానుసారంగా అక్కడ ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి బలులు దేవుడు ఆజ్ఞాపించినట్లుగా కొనసాగుతున్నటువంటి కాలంలో ఆనాడు అది శాంతి సమాధానాలతో విలసిల్లినటువంటి పట్టణంగా, ఆయన ప్రజలకు ఆశీర్వాదాలను అనుగ్రహించినటువంటి స్థలముగా దేవుని మందిరం అక్కడ ఉంటూ వచ్చింది. కానీ ఇక్కడ తరువాత ఇందాక మనం గమనించాం, దేవుడు ఏమంటా ఉన్నాడు, పాత నిబంధన కాలములో యెహెజ్కేలు ద్వారా 5వ అధ్యాయం 5వ వచనంలో మనం చూసాం, దాని చుట్టూ రాజ్యములు ఉన్నాయి. అయితే పాత నిబంధన కాలంలో వారి స్థితి ఎలా ఉంది, క్రొత్త నిబంధన కాలంలో వారి స్థితి ఎలా ఉంది మనం చూస్తే, అయితే వారు నా విధులను తృణీకరించి నా కట్టడలను అనుసరింపక దుర్మార్గతను అనుసరించుచు నా విధులను కట్టడలను త్రోసివేసి తమ చుట్టూనున్న అన్యజనుల కంటెను దేశస్థుల కంటెను మరి అధికముగా దుర్మార్గులైరి. పిల్లరా, ఎంత బాధాకరమైనటువంటి మాట, దేవునిని ఎంతగా దుఃఖపెట్టినటువంటి పరిస్థితి. ఇంకేమంటున్నాడు చూడండి, అదే యెహెజ్కేలు గ్రంథం 5వ అధ్యాయం 7వ వచనంలో చివరి లైన్ లో, మీరు మీ చుట్టూనున్న దేశస్థుల కంటే మరి అధికముగా కఠిన హృదయులైరి. మీరు మీ చుట్టూ ఉన్న దేశస్థుల కంటే, వీళ్ళెవరు, దేవుని సొంత ప్రజలు, కానీ చుట్టూనున్న అన్య దేశస్థుల కంటే కూడా చాలా కఠిన హృదయులయ్యారట పిల్లరా. కాబట్టి ప్రభు అంటున్నాడు, ఆయనకు బాధే తన బిడ్డలను శిక్షించటం. అనేక మంది ప్రవక్తలను పంపి వారిని హెచ్చరించాడు, అయినప్పటికీ వారు తమ ఆత్మీయ స్థితిని సరి చేసుకోలేకపోయారు, తమ దుర్మార్గతలు మానుకోలేకపోయారు. ఇక్కడ ఏమంటున్నాడంటే, కావున ప్రభు అయిన యెహోవానగు నేను నీకు విరోధినైతిని. చూడండి, ఇక్కడ పట్టణంతో మాట్లాడుతున్నాడు, ప్రజలతో మాట్లాడుతున్నాడు, ఆ దేశస్థులతో మాట్లాడుతున్నాడు, తన స్వంత జనాంగముతో మాట్లాడుతున్నాడు. వీళ్ళు ఎవరంటే, వీరు ఇశ్రాయేలీలు, దేవుని సొంత ప్రజలు, కానీ అన్య జనుల కంటే కూడా అధికముగా దుర్మార్గులయ్యారని రాయబడింది, కఠిన హృదయులయ్యారని రాయబడింది. పిల్లరా, తెలుసుకుందాం ఎందుకు ఆ మందిరం ధ్వంసం చేయబడేది. చూడండి, దినవృత్తాంతముల 2వ గ్రంథం 36వ అధ్యాయం 14వ వచనం. అదియుగాక యాజకులలోను జనులలోను అధిపతులగు వారు అన్యజనులు పూజించు హేయమైన విగ్రహములను పెట్టుకొని బహుగా ద్రోహులైరి. ప్రజలు మాత్రమే కాదు, దేవుని సన్నిధిలో యాజకత్వం జరగవలసినటువంటి యాజకులు, తరువాత అధిపతులు అన్యజనులు పూజించేటువంటి హేయమైన విగ్రహములు పెట్టుకొని బహుగా ద్రోహులయ్యారు. అక్కడ ఏమని చూసామండి, బహుగా దుర్మార్గులయ్యారు, కఠిన హృదయులయ్యారు, ద్రోహులయ్యారు. యెహోవా యెరూషలేములో పరిశుద్ధపరచిన మందిరమును అపవిత్రపరచిరి. చూడండి, ఎవరు అన్యరాజు వచ్చి అపవిత్రపరచడం కాదు, మొదటిగా అతను రాకముందే తన సొంత ప్రజలే, దేవుడు లోకములో నుండి ప్రత్యేకించుకున్న ప్రజలే, నా స్వాస్థ్యము, నా జనాంగము అని దేవుడు పిలిచినటువంటి ప్రజలే దేవుడు నివాస స్థలంగా కోరుకున్నటువంటి మందిరాన్ని అపవిత్రపరిచారు. ఇది ఎంత కఠినమైనటువంటి మాట ప్రియులారా. తర్వాత చూడండి, కానీ ఆ దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడంటే 15వ వచనం, వారి పితరుల దేవుడైన యెహోవా తన జనుల యందును తన నివాస స్థలమందును. జాగ్రత్తగా వినండి మాట, మన ముఖ్యమైనటువంటి మన వర్తమానంలో కేంద్ర స్థానం, సెంట్రల్ థీమ్, టెంపుల్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క మందిరం. చూడండి, తన నివాస స్థలమందు కటాక్షము గలవాడై వారు మందిరాన్ని అపవిత్రపరిచిన వారు ద్రోహులైన, కఠిన హృదయులైన, దుర్మార్గులైనా కూడా, దేవుని యొక్క మందిర పవిత్రతను కాపాడవలసిన యాజకులు, అధిపతులు కూడా దుర్మార్గులై ద్రోహులైనప్పటికీ కూడా, తన జనులలో, తన ప్రజలలో ఈ దుర్మార్గత జరుగుతున్నప్పటికీ కూడా ఆయన తన జనుల యందు
తన నివాస స్థలమందు కటాక్షము కలిగిన వాడుగా ఉంటా ఉన్నాడు. అది ఆయన యొక్క ప్రేమ ప్రియులారా. ఆయన కటాక్షాన్ని బట్టి ఆయన ఏం చేశాడంటే వారిని వెంటనే శిక్షించలేదు. గత వర్తమానంలో కూడా జ్ఞాపకం చేశాను. ఆయన ఏం చేశాడంటే ఆయన పెందల కడ లేచి చూడండి, తన దూతల ద్వారా వర్తమానము పంపుచూ వచ్చెను. తన దూతల ద్వారా. ఆనాడు ప్రవక్తలకు మరొక పేరంటే ఆయన యొక్క దూతలు. ఆయన దూతల ద్వారా వర్తమానం పంపుతూ వచ్చాడు. వారి మీద ప్రేమ కటాక్షం కలిగిన వాడే వారిని తన ప్రవక్తల ద్వారా హెచ్చరిస్తూ వచ్చాడు. అయితే వారేం చేశారంట? వారు దేవుని దూతలను ఎగతాళి చేయొచ్చు, ఆయన వాక్యములను తృణీకరించుచు, ఆయన ప్రవక్తలను హింసించుచు రాగా నివారింప శక్యము కాకుండా యెహోవా కోపం ఆయన జనుల మీదకి వచ్చెను. చూడండి ప్రియులారా, తన దూతలు, ప్రవక్తలు ఆయన ప్రతి దినము కూడా పెందలకడనే వారిని పంపుతూ వచ్చినప్పటికీ వారేం చేస్తూ వచ్చారు? వారి మాటలను వినకుండా వారిని ఎగతాళి చేస్తూ, ఆయన వాక్యాలను తృణీకరిస్తూ, ఆయన ప్రవక్తల్ని హింసిస్తూ వచ్చారు. కాబట్టి ఏమంటున్నాడంటే ఆయన కోపము ఇక కటాక్షము స్థానములో ఏమి వచ్చింది ఆయనకి? ఆ కటాక్షము ఉంచినటువంటి ఆయన కోపముతో నిండిపోయాడు. ఎలా? నివారింప శక్యము కాకుండా అంటున్నాడు. తన జనుల మీదికి వచ్చెను. 17వ వచనంలో 36:17లో ఆయన వారి మీదికి కల్దీయుల రాజును రప్పింపగా, కల్దీయుల రాజునే రప్పించాడు ప్రియులారా. శత్రురాజు చేతులకు వారిని అప్పగించాడు. అనేక మంది ప్రవక్తలను పంపుతూ వచ్చాడు. యెషయా 60 సంవత్సరాలు వారికి ప్రకటించాడు. ఇర్మియా 40 సంవత్సరాలు ప్రకటించాడు. ఈ కాలంలో, వర్తమాన కాలంలో సజీవుడిగా ఉండి దేవుడు తన ప్రజలను బబులోను రాజుకు అప్పగించిన కాలంలో సజీవుడిగా ఉండి వారిని హెచ్చరిస్తూ వచ్చినప్పటికీ కూడా వారు ఇక్కడ రాయబడినట్లుగా ఆయన ఎగతాళి చేశారు, ఆయన వాక్యాలను తృణీకరించారు, ఆయన్ని హింసిస్తూ వచ్చారు. ప్రతి ప్రవక్త పట్ల ఈ 3 సంగతులు వారు జరిగిస్తూ వచ్చారు. కాబట్టే దేవుని కోపం వారి మీదకి వచ్చింది. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, మనకి ఇదొక గొప్ప హెచ్చరిక. ఆనాడు వారు వాక్యం విన్నారు, కానీ మనం ఏం చూసాం? 3 సంగతులు. ఎగతాళి చేశారు, తృణీకరించారు, వారిని హింసించారు. కానీ ఈనాడు వారికి ప్రకటింపబడినట్టు మనకు కూడా ప్రకటింపబడతా ఉంది. మన రెస్పాన్స్ ఎలా ఉంది? మనం ఏ విధంగా వాక్యానికి ప్రతిస్పందిస్తున్నాం? ఎందుకంటే నేను చెప్పను, మనల్ని మనం ప్రశ్న వేసుకుందాం. మనం ముందుకు వెళ్ళినట్లయితే దినవృత్తాంతముల 2వ గ్రంథంలో తరువాత మాటలు, ఎందుకు మందిరం ధ్వంసం చేయబడింది అనే మాట మనం చూస్తా ఉన్నాం ప్రియులారా. ఆయన నెబుకద్నెజరు రాజుకు వారిని అప్పగించాడు. ఏ విధంగా అప్పగించాడంటే ఒకేసారి అందరినీ కూడా అప్పగించాల. చూడండి, ఇక్కడ దినవృత్తాంతంలో 2వ గ్రంథం 36వ అధ్యాయం 5, 6, 7 వచనాలు మనం చూద్దాం. 5, 6, 7 వచనాలు. యెహోయాకీము ఏలన ఆరంభించినప్పుడు 25 ఏండ్ల వాడే యెరూషలేములో 11 సంవత్సరం లేలేను. అతడు తన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడత నడుచుట చేత అతని మీదికి బబులోను రాజైన నెబుకద్నెజరు వచ్చి అతనిని బబులోనుకి తీసుకొని పోవుటకై గొలుసులతో బంధించెను. తర్వాత ఈ మాట మనకు కావాలి. మరియు నెబుకద్నెజరు యెహోవా మందిరపు ఉపకరణములలో కొన్నిటిని, ఇదెప్పుడు? BC 605లో కొన్నిటిని బబులోనుకు తీసుకొని పోయి బబులోనులో ఉన్న తన గుడిలో ఉంచెను. చూడండి, ఉపకరణాలు, మందిరాన్ని ధ్వంసం చేయలేదు. ఉపకరణాల్లో కొన్నిటిని తీసుకొని వెళ్ళాడు, తన దేవతా మందిరంలో పెట్టుకున్నాడు. తర్వాత ఇది BC 605లో. తర్వాత చూస్తే యెహోయాకీను ఏలన ఆరంభించినప్పుడు 8 ఏండ్ల వాడే యెరూషలేములో 3 నెలల 10 దినములు ఏలెను. అతడు యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. ఆ కాలంలో కూడా చూడండి 10వ వచనం, ఏడాది నాటికి రాజైన నెబుకద్నెజరు దూతలను పంపి యెహోయాకీనును బబులోనుకు రప్పించి అతని సహోదరుడైన సిద్కియాను యూదా మీదను యెరూషలేము మీదను రాజుగా నియమించెను. మరియు అతడు రాజు వెంట యెహోవా మందిరములోని ప్రశస్తమైన ఉపకరణములను తెప్పించింది. రెండవసారి. మొదటిసారి యెహోయాకీము కాలంలో మందిరంలోని ఉపకరణాలను తీసుకెళ్లాడు BC 605లో. తిరిగి BC 597లో మరికొన్ని ఉపకరణాలను, ప్రశస్తమైన ఉపకరణాలను రెండవసారి తీసుకొని వెళ్ళాడు. చివరిగా
BC 586లో జరిగింది ఏందయ్య అంటే, దేవుని కోపం నివారింప శక్యము కాకుండా వారి మీద రగలగా ఇప్పుడేం చేశాడంటే 17, 18, 19, 20 వచనాలు నేను చదువుతున్నాను ప్రియులారా. ఆయన వారి మీదకి కల్దీయుల రాజును రప్పింపగా అతడు వారికి పరిశుద్ధ స్థలముగా ఉన్న మందిరములోనే వారి యవ్వనులను ఖడ్గము చేత సంహరించెను. అతడు యవ్వనుల యందైనను యువతుల యందైనను ముసలివారి యందైనను నెరసిన వెంట్రుకలు గలవారి యందైనను కనికరింపలేదు. దేవుడు వారినందరినీ అతని చేతికి అప్పగించాడు. దేవుడే అప్పగించాడు. అతడేమో వారిని కనుకరించలేదు. వారి యవ్వనులను మందిరములోనే ఖడ్గం చేత సంహరించాడు. ఇప్పుడు చూడండి 18వ వచనం. ఇక మూడవసారిగా బబులోను రాజు పెద్దవేమి చిన్నవేమి దేవుని మందిరపు ఉపకరణములన్నిటినీ మొదటిసారి 605లో కొన్నిటిని, BC 597లో కొన్నిటిని తీసుకువెళ్ళినటువంటి బబులోను రాజు ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే మందిరములో ఉన్న ఉపకరణాలన్నిటినీ అమూల్యమైనటువంటి వెలగలిగినటువంటి ప్రశస్తమైనటువంటి ఆ వెండి, బంగారు, వెలగల వజ్ర వైడూర్యాలు సమస్తము కూడా తనకు దొరికిన ద్రవ్యమంతా కూడా యెహోవా మందిరపు నిధుల్లోనిదేమి, రాజుల నిధుల్లోనిదేమి, అధిపతుల నిధులలోనిదేమి దొరికిన ద్రవ్యం అంతయు బబులోనుకు తీసుకొని పోయాను. మందిర ఉపకరణాలని తీసుకుని వెళ్ళాడు. అంతటితో ఆగాడా? లేదు. అదియుగాక కల్దీయులు దేవుని మందిరమును తగులబెట్టి దాని యొక్క నగరులన్నిటినీ కాల్చివేసిరి. దానిలోని ప్రశస్తమైన వస్తువులన్నిటినీ బొత్తిగా పాడు చేసిరి. చూడండి, మందిరం తగులబెట్టబడింది, పూర్తిగా దోచుకొనబడింది, తగులబెట్టబడింది. ఏం మిగిలిందంటే ఏమి మిగల మొండి గోడలు మాత్రమే మిగిలిన ప్రియులారా. మనం హగ్గయి గ్రంథంలో మనం చూస్తా ఉన్నాం, ఈ మందిరము పాడై ఉండగా అనే మాట. ఏ మందిరం? అది మొదటి మందిరం కాదు, కానీ హగ్గయి గ్రంథంలో ప్రస్తావించబడింది. అది రెండవ మందిరం. దాని గురించి మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, తర్వాత ఆయన ఏం చేశాడు? ఖడ్గము చేత హతులు కాకుండా తప్పించుకున్న వారిని అతడు బబులోనుకు తీసుకొని పోయెను. రాజ్యము పారసీకుల దగు వరకు వారు అక్కడనే ఉండి అతనికిని అతని కుమారులకును దాసులైరి. రాజ్యం పారసీకులది అయ్యే వరకు కూడా అతనికిని అతని కుమారులకును దాసులయ్యారు. అంటే మనకు తెలుసు 70 సంవత్సరాల బబులోను చెర. ఇది యూదుల బబులోను చెర, అనగా దక్షిణ రాజ్యం యొక్క బబులోను చెర ప్రియులారా. ఇర్మియా ద్వారా పలుకుబడిన యెహోవా మాట నెరవేరుటకై విశ్రాంతి దినములను దేశము అనుభవించే వరకు ఇది సంభవించను. 70 సంవత్సరాలు ఇక్కడ రాయబడతా ఉంది. దేశము పాడుగా ఉన్న 70 సంవత్సరాల కాలం అది విశ్రాంతి దినములను అనుభవించను. మందిరం ధ్వంసం చేయబడిన తర్వాత అది 70 సంవత్సరాలు పాడుబడి ఉందండి. ఈ తరువాత ఇక్కడ 22, 23 వచనాలు ఏం రాయబడ్డాయో పక్కనే ఉన్నటువంటి యెజ్రా గ్రంథం 1వ అధ్యాయంలో 1వ వచనాల్లో కూడా అవే మాటలు రాయబడ్డాయి. దేవుడు ఇర్మియా ద్వారా పలికినటువంటి తన మాటలు నెరవేర్చడం కొరకు పారసీక దేశపు రాజైన కోరెషును ప్రేరేపించి తన ప్రజలను విడుదల చేశాడు. ఆ విడుదల చేసేటువంటి సందర్భంలో ప్రజలను మాత్రమే కాదు, గత వర్తమానంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం, ఒక అన్యరాజు ఏ విధంగా తన ప్రజలను, ఇశ్రాయేలు ప్రజలను విడుదల చేశాడు. అంత మాత్రమే కాదు, ఏ మందిరం అయితే పాడైపోయి ఉందో, ఏ మందిరాన్ని అయితే బబులోను రాజు అనేటువంటి నెబుకద్నెజరు ధ్వంసం చేశాడో ఆ మందిరాన్ని తిరిగి పునర్నిర్మించాలని, ఆ పాత మందిర స్థలంలో మరొక నూతన మందిరాన్ని కట్టాలనేటువంటి ఒక ఆజ్ఞ కూడా ఇచ్చి యూదులను యెరూషలేముకు పంపాడు, యూదా దేశానికి పంపాడు. ఆ పంపేటువంటి సందర్భంలో అక్కడ చూడండి దేవుని యొక్క ప్రేమ. 7వ వచనం, యెజ్రా 1:7. మరియు నెబుకద్నెజరు యెరూషలేములో నుండి తీసుకుని వచ్చి తన దేవతల యొక్క గుడి యందుంచిన యెహోవా మందిరపు ఉపకరణములను రాజైన కోరెషు బయటికి తెప్పించెను. చూడండి, 3 దఫాలుగా నెబుకద్నెజరు తీసుకెళ్లాడు మందిర ఉపకరణాలను, వేల ఉపకరణాలు. 3 దఫాలుగా తీసుకెళ్ళినటువంటి మందిర ఉపకరణాలన్నింటినీ కూడా ఈ బబులోను రాజు తీసుకెళ్లి తన దేవతా మందిరంలో ఉంచిన ఉపకరణాలను కోరెషు బయటకు తెప్పించి ఇప్పుడు ఏం చేశాడు చూడండి. 8వ వచనం, పారసీక దేశపు రాజైన కోరెషు తన ఖజానాదారుడైన మిత్రిదాతు ద్వారా వాటిని బయటకు తెప్పించి లెక్క చేయించి యూదులకు అధిపతియగు షేష్బజ్జరు చేతికి వాటిని అప్పగించెను.
యూదులకు అధిపతి అయినటువంటి షేష్బజ్జరు. ఇది జెరుబ్బాబెలుకు మరొక పేరు, బబులోను నామధేయం. ఏ విధంగా అయితే దానియేలు అతని ముగ్గురు స్నేహితులైనటువంటి హనన్యా, మిషాయేలు, అజరియాకి బబులోను నామధేయాలుగా బెల్తెషాజరు, షడ్రకు, మేషకు, అబేద్నెగో అని పెట్టబడిందో, అదే విధంగా జెరుబ్బాబెలుకు మరి షేష్బజ్జరు అనేటువంటి పేరు పెట్టబడింది అని అనేక మంది బైబిల్ పండితులు తెలియజేస్తా ఉంటారు. ఆ విధంగా షేష్బజ్జరు ఏం చేశాడంటే, బబులోను చెరలో నుండి విడిపింపబడిన వారితో కూడా కలిసి వీటన్నిటిని యెరూషలేమునకు తీసుకుని వచ్చాడు. ఇక్కడ చూడండి, కోరెషు రాజు మందిరపు ఉపకరణాలను ఇవ్వడంలో ఉద్దేశం ఏంటి? మందిరం నిర్మించాలని ఆజ్ఞించాడు. అందులో ఉపకరణాలు కూడా ఒకప్పటి మొదటి మందిరపు ఉపకరణాలన్నింటినీ కూడా ఆయన తిరిగి వెనక్కి ఇచ్చాడు. అంటే ఖచ్చితంగా ఈ యూదులు యెరూషలేము వెళ్ళాలి, వెళ్ళి అక్కడ దేవుని మందిరాన్ని కట్టాలి. ఆ మందిరంలో తిరిగి పూర్వస్థానంలో ఈ ఉపకరణాలన్నింటినీ కూడా నిలపాలి అనేది ఆయన యొక్క ఆజ్ఞలోని సారాంశం, ఆయన యొక్క ఉద్దేశం కూడా. ఇది దేవుడు ఆయనకు కలిగించిన ప్రేరేపణ అని మొదటి అధ్యాయంలో 2-3 సార్లు మనం చూస్తాం. దేవుడే కోరెషును ప్రేరేపించాడు. ఆయన ప్రేరేపణ బట్టే ఈ ఆజ్ఞలు ఇచ్చాడు. యూదులను విడుదల చేయటం కానివ్వండి, మందిర నిర్మాణానికి ఆజ్ఞ ఇవ్వటం కానివ్వండి, మందిర ఉపకరణాలన్నీ తిరిగి వెనక్కి ఇవ్వటం కానివ్వండి, అలాంటి ఆజ్ఞలు పొందిన వారై ఉపకరణాలను తీసుకొని వచ్చినటువంటి యూదులు BC 538లో వారు యూదా దేశానికి వచ్చిన 7 నెలలకి బలిపీఠం కట్టారు. కానీ ఎక్కడ పూర్వపు స్థానములని గత వారం నేను జ్ఞాపకం చేశాను. బలిపీఠం కట్టారు కానీ వచ్చిన 2 సంవత్సరాలకి వారు మందిర నిర్మాణానికి పునాది వేశారు. అనగా 38లో వచ్చినటువంటి యూదులు 536లో BC 536లో పునాది వేశారు. ఆ మాట కూడా ఒకసారి ఇక్కడ మనం గమనిద్దాం. ఎజ్రా గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం. యెరూషలేములో ఉండు దేవుని యొక్క మందిరమునకు వారు వచ్చిన 2వ సంవత్సరం 2వ నెలలో, ఇక్కడ 2వ నెలలోనే ఎందుకు వారు మందిరానికి పునాది వేశారంటే, మనం మొదటి మందిరం కూడా చూస్తే సొలొమోను పునాది వేసినప్పుడు కూడా అది 2వ నెలలోనే వేయబడింది. ఈ 2వ మందిరం కూడా 2వ నెలలోనే పునాది వేయబడినట్లుగా మనం చూస్తున్నాం. 2వ సంవత్సరం 2వ నెల అనగా అది BC 536. సరే, పునాది వేశారు. ఇక్కడ 11వ వచనంలో మందిరము యొక్క పునాది వేయబడుట చూచి, అంటే మందిరం పునాది వేయబడింది. అయితే ఏమైంది? 3వ అధ్యాయంలో మనం 4వ అధ్యాయంలో కనుక మనం గమనిస్తే 4వ వచనం, దేశపు జనులు యూదా వంశస్థులకు ఇబ్బంది కలగజేసి కట్టుచున్న వారిని బాధపరిచిరి. మందిరం కట్టకుండా అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆటంకాలు కలగజేశారు, బాధ పెట్టారు. తరువాత వారేం చేశారంటే 6వ వచనంలో వారిని గూర్చి ఉత్తరం రాసి వారి మీద తప్పు మోపారు. నేను క్లుప్తంగా చదువుతున్నాను అవసరమైనటువంటి మాటలు. ఆ విధంగా మంత్రులకు లంచాలు ఇచ్చారు. వారి ఉద్దేశాన్ని భంగపరచడం, అంటే వారు మందిర నిర్మాణం కట్టాలి, మందిర నిర్మాణం చేయాలి అనేది వారి యొక్క ఉద్దేశం. దాన్ని భంగపరచడం కోసం చేయగలిగినటువంటి ప్రయత్నాలన్నీ కూడా వారు చేశారు. పిల్లలు చేయగలిగిన ప్రయత్నాలన్నీ కూడా చేసి మంత్రులకు లంచాలు ఇచ్చారు, ఉత్తరాలు రాశారు. ఇవన్నీ వర్తమాన కాలంలో మనకు కూడా అనుభవమైనటువంటి సంగతులే. నేను వాటి గురించి మళ్ళీ ప్రత్యేకించి ప్రస్తావించవలసిన అవసరం లేదు. అవి మన సొంత మన మందిర విషయంలో మనం అనుభవించినటువంటి సంగతులే. అయితే వారి మీద తప్పు మోపారు. ఇప్పుడు ఆ తరువాత రాజు దగ్గర నుండి ఉత్తరం వచ్చిన తర్వాత అదే 4వ అధ్యాయం, ఎజ్రా 4వ అధ్యాయం 24వ వచనం చూస్తే, యెరూషలేములో ఉండు దేవుని మందిరపు పని నిలిచిపోయెను. యెరూషలేములో ఉన్న దేవుని మందిరపు పని నిలిచిపోయింది. 536లో ప్రారంభించారు. 1 సంవత్సరం కూడా నిర్మాణం జరగలేదు, ఆటంకాలు కలగజేశారు. 536లోనే ఆ పని ఆగిపోయిందండి. ఎప్పుడు ఆగిపోయింది? ఎంతకాలం ఆగిపోయింది అంటే 536లో ఆగిపోయింది. ఎప్పటి వరకు ఆగిపోయింది? 24వ వచనం పూర్తిగా చదువుతున్నాను. ఎజ్రా 4:24. యెరూషలేములో ఉండు దేవుని మందిరపు పని నిలిచిపోయెను. ఇలాగున పారసీక దేశపు రాజైన దర్యావేషు ఏలుబడియందు 2వ సంవత్సరం వరకు ఆ పని నిలిచిపోయెను. 2వ సంవత్సరం వరకు ఆ పని నిలిచిపోయింది. కోరెషు తర్వాత ఆయన కుమారుడైనటువంటి కాంబసీస్ పరిపాలించాడు. ఆయన తర్వాత ఆయన కుమారుడైనటువంటి దర్యావేషు పరిపాలించాడు. ఈ దర్యావేషు BC 522 నుంచి BC
86 వరకు పరిపాలించాడు. ఇప్పుడు చూడండి ఎజ్రా 4:24లో ఏ మాట అయితే మనం చదివామో, ఇప్పుడు హగ్గయి గ్రంథం 1:1 చూడండి. హగ్గయి గ్రంథం 1:1. రాజైన దర్యావేషు ఏలుబడి యందు 2వ సంవత్సరము అనే మాట మనం చూస్తున్నాం. మందిరం ఎప్పటి వరకు ఆగిపోయింది? రాజైన దర్యావేషు ఏలుబడిలో 2వ సంవత్సరం. ఈయన ఎప్పుడు సింహాసనం ఎక్కాడని ఇప్పుడే మనం చెప్పుకున్నాం. BC 522లో. 2వ సంవత్సరం అంటే BC 520లో. BC 520 వరకు ఆగిపోయిందండి. 536లో ఆగిపోయిన మందిరం ఎప్పటి వరకు ఆగిపోయే ఉంది. ఎలాంటి నిర్మాణం జరగలేదు అంటే BC 520 వరకు కూడా మందిరం ఆగిపోయింది. మందిరం ప్రారంభించారు, కొంత పని జరిగించుకున్నారు. కావలసిన వస్తువులు సరంజామా అన్ని సమకూర్చుకున్నారు. ఉపకరణాలన్నీ ఆల్రెడీ బబులోను కోరెషు రాజు ఇచ్చాడు. కానీ మందిరం లేదు. మందిర నిర్మాణం ఆరంభించారు గాని దాన్ని కొనసాగించలేకపోయారు. మందిర నిర్మాణం ఆరంభించారు గాని దాన్ని పూర్తి చేయలేకపోయారు. మరి దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? చూశాడు 16 సంవత్సరాలు దేవుడు వీరు తిరిగి మందిర నిర్మాణాన్ని ప్రారంభిస్తారని ఓపికతో కనిపెట్టి చూశాడు గాని వారిలో ఎటువంటి చలనం లేదు. వారేం చేస్తూ వచ్చారు? సమయం రాలేదంటున్నారు. ప్రజలు సమయం రాలేదంటున్నారు. నాయకులు సమయం రాలేదంటున్నారు. కాబట్టి ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే ప్రవక్త అయినటువంటి హగ్గయిని లేపాడు. ఇప్పుడు మనం చూస్తున్నాం 6వ నెల మొదటి దినమున ప్రవక్తయగు హగ్గయి ద్వారా ఎవరితో మాట్లాడాడు దేవుడు అంటే నాయకులతో మాట్లాడాడు. ఇక్కడ దేశం మీద, యూదా దేశం మీద అధికారియు షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలుకును ప్రధాన యాజకుడు యెహోజాదా కుమారుడైన యెహోషువకును యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చాడు. ఇద్దరు నాయకులు, ఒకళ్ళు అధిపతి అయితే, అధికారి అయితే, రెండవ వ్యక్తి ప్రధాన యాజకుడు. జెరుబ్బాబెలు అధికారి లేదా అధిపతి, యెహోషువ ప్రధాన యాజకుడు. ఈ ఇద్దరు దేవుని ప్రజలకు కావలసినటువంటి వారు. పరిపాలన ఒకటి రాజ్య పరిపాలన అయితే, 2 దేవుని సంబంధమైనటువంటి ఆత్మీయ పరిపాలన. ఈ 2 చూడటానికి వీళ్ళు నాయకులుగా నియమింపబడినటువంటి వారు ప్రియులారా. కానీ నాయకులు కూడా తమ కర్తవ్యాన్ని మర్చిపోయినటువంటి వారుగా ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి దేవుడు ఏం చేస్తుంటాడు గమనించాం. దినవృత్తాంతం 2వ గ్రంథం 36వ అధ్యాయంలో ఆయన తన ప్రజల పట్ల కటాక్షం కలిగినటువంటి వాడు మాత్రమే కాక తన నివాస స్థలం మీద కూడా కటాక్షం కలిగిన వాడు. తర్వాత యెరూషలేము యొక్క ప్రత్యేకత, దేవుని మందిరం యొక్క ప్రత్యేకత మనం జ్ఞాపకం చేసుకున్నాం. అది దేవుడు తన నివాస స్థలంగా కోరుకున్నటువంటి స్థలం. అది దేవుడు ప్రేమించినటువంటి పట్టణం అని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆ పట్టణము యొక్క, ఆ మందిరం యొక్క ప్రత్యేకతలు ప్రియులారా. కాబట్టి మందిర పునర్నిర్మాణం, మందిరం యొక్క నిర్మాణం తిరిగి ఆరంభించబడాలి, పునర్నిర్మించబడాలి మందిరం అని హగ్గయి ద్వారా ఆయన మొదటిగా అధికారులను, ఎవరైతే నాయకులుగా ఉన్నారో వారిని ప్రేరేపిస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు ప్రియులరా, మనం చూస్తే ఈ జెరుబ్బాబెల్ ఎవరు అనేది మనం చూస్తే, జెరుబ్బాబెల్ ఎవరు? ఈ జెరుబ్బాబెల్ ఎవరు అంటే ఈయన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క వంశావళిలో ఉన్నటువంటి ప్రభు యొక్క పూర్వీకుడని మనం చెప్పవచ్చు. ఎందుకు అంటే ఇక్కడ చూడండి, రాజ కుటుంబీకుడు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 11వ వచనం. యూదులు బబులోను కొనిపోబడిన కాలములో యోషియా యెకొన్యాను అతని సహోదరులను కలిను. ఇక్కడ యోషియా అనేటువంటి రాజు బబులోనుకు వెళ్ళలేదు. అతడు తరువాత అతని కుమారులు వెళ్ళారు. అంటే కాలం గురించి మాట్లాడుతున్నాడు అంతే. బబులోను చెరకెళ్ళింది ఎవరు? ఇందాక మనం జ్ఞాపకం చేసుకున్నాం. యెహోయాకీము వెళ్ళాడు, యెహోయాకీను వెళ్ళాడు. యెహోయాకీను ఇక్కడ చూడండి, యెకొన్యా అనగా యెహోయాకీనుకు మరొక పేరు. ఈ యెకొన్యా అతని సహోదరులను కనెను. తరువాత బబులోను కొనుపోబడిన తరువాత, ఇది కొనుపోబడక ముందు, కొనుపోబడిన తర్వాత ఈ యెకొన్యా అంటే యెహోయాకీను రాజు షయల్తీయేలును కన్నాడు. షయల్తీయేలేమో జెరుబ్బాబెల్ని కన్నాడు. కనుక రాజవంశీకుడు మాత్రమే కాదు, యేసు ప్రభు వారి యొక్క పూర్వీకుడని మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. ఇంకా ఇతను ఎవరు అనేది గనక మనం గమనించినట్లయితే ఇతనికి ఉన్నటువంటి స్థానం ఏంటి అనేది మనం చూస్తే, ఇందాక ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో షేష్బజ్జర్ అనేటువంటి పేరుతో మనం చూసాం. రెండవది అక్కడ 11వ వచనంలో ఉంది. తరువాత 5వ అధ్యాయం 14, 15, 16 వచనాల్లో కూడా మనం చూద్దాం ఒక్క మాట. ఎజ్రా గ్రంథం
5వ అధ్యాయం 14-16 వచనాలు. ఎవరి జెరుబ్బాబెలు అనేటువంటి మాటలో మనం చూసినట్లయితే చూడండి 15-16. తాను అధికారిగా చేసిన శేష్బజ్జరు అంటున్నాడు. ఈ రాజు, కోరెష్ రాజు అధికారిగా చేశాడంట వారి మీద. అది దేవుని యొక్క సంకల్పమే ప్రియులారా. అధికారిగా చేసినటువంటి శేష్బజ్జర్ అని చూస్తా ఉన్నాం. తర్వాత 16వ వచనం. ఆ శేష్బజ్జరు వచ్చి యూదులందరూ కలిసి వచ్చారు. యెరూషలేములో ఉండు దేవుని మందిర పునాది వేయించాడట. అంత మాత్రమే కాదు, అప్పటి నుండి నేటి వరకు అది కట్టబడుచున్నను, ఇంకను సమాప్తి కాకుండా ఉన్నది. ఇదొక వారు రాసినటువంటి ఉత్తరంలోని సారాంశము ప్రియులారా. అనగా అతడు అధికారి అని మనం చూస్తున్నాం. మందిర పునాది వేసిన వాడు అతడే జెరుబ్బాబెలు. తరువాత యెహోషువ. యెహోషువ ఎవరంటే మరి అతడు ఎజ్రా గ్రంథంలోనే మనం చూస్తాం. 3వ అధ్యాయం 2వ వచనం చూస్తే అతడు యాజక కుటుంబానికి చెందినటువంటి వాడని. హగ్గై గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం చూస్తే అతడు ప్రధాన యాజకుడని మనం చూస్తా ఉన్నాం. BC 520వ సంవత్సరం వరకు కూడా మందిరం, పునాది వేయబడిన మందిరం, ఆ రెండవ మందిరం, పునర్నిర్మాణం ఆరంభమైనటువంటి ఆ రెండవ మందిరం ఆగిపోయింది. ఈ గత 16 సంవత్సరాలు ఆగిపోయి ఉంది. ఆ 16 సంవత్సరాల కాలంలో ఆ కట్టినటువంటి నిర్మాణం కూడా పూర్తిగా పాడైపోయినటువంటి స్థితిలోకి వెళ్ళిపోయింది. తెచ్చి సమకూర్చుకున్నటువంటి వస్తువులు పాడైపోయినటువంటి స్థితిలోకి వెళ్ళిపోయాయి. అప్పుడు దేవుడు ప్రేమమయుడై ఆ మందిర నిర్మాణం కొరకు, పునర్నిర్మాణం కొరకు వారిని ప్రేరేపిస్తూ వారితో పలికినటువంటి 2 మాటలను నేను జ్ఞాపకం చేసి ముగిస్తాను ప్రియులారా. ఈ 16 సంవత్సరాల కాలం మందిర నిర్మాణం ఆగిపోయింది. వారేం చేస్తూ వచ్చారు? ఒకటి, వాళ్ళు ఏమంటున్నారో దేవుడే జ్ఞాపకం చేశాడు. సమయం ఇంకా రాలేదు. ప్రజలు వచ్చి అడుగుతున్నారేమో అధికారులని, అనగా జెరుబ్బాబెలును, యెహోషువను, అయ్యా మందిర నిర్మాణం సంగతి ఏంటి అంటే, వాళ్ళు ఏమంటున్నారు? సమయం ఇంకా రాలేదు అంటున్నారు. ఇప్పుడు ప్రజలు కూడా ఏమంటున్నారు? దేవుడే మాట్లాడాడు హగ్గై ద్వారా. ప్రజలు కూడా ఏమంటున్నారు? సమయం ఇంకా రాలేదు. మరి మందిర నిర్మాణానికి సమయం రాలేదు. మరి వారు ఆ సమయాన్ని, 16 సంవత్సరాల కాలాన్ని వారు ఏ విధంగా గడిపారంటే, ఇక్కడ దేవుడు వారి మీద చేసినటువంటి ఆరోపణ, నా మందిరం పాడై ఉండగా చెప్తున్నాడు. ఈ మందిరము పాడై ఉండగా మీరు సరంబి వేసిన ఇండ్లలో నివసించుటకు ఇది సమయమా? ఇక్కడ మనకు ఒక క్లూ ఇస్తా ఉన్నాడు. ఈ 16 సంవత్సరాల కాలంలో వాళ్ళు ఏం చేశారు అంటే, తమ స్వంత ఇండ్లు కట్టుకుంటూ వచ్చారండి. ఎందుకు? బబులోను నుండి వచ్చారు. వారి పాత ఇండ్లు పాడైపోయి ఉన్నాయి. ఎవరి ఇండ్లకు వారు చేరారు. కొన్ని ధ్వంసం చేయబడి ఉన్నాయి, కొన్ని ఇతరుల చేత ఆక్రమించుకొనబడి ఉన్నాయి. అయితే వారేం చేశారంటే, వారి ఇండ్లను నిర్మించుకోవటం మొదలు పెట్టారు. ఎలా నిర్మించుకుంటూ ఉన్నారు? అలంకరిస్తా ఉన్నారంట. సరంబీలు వేస్తా ఉన్నారు. అనగా ప్యానెల్డ్ హౌసెస్ అంటారు. అంటే ఉదాహరణకు మనకు సీలింగ్లు అవి అంటాం మనం. అవి కట్టుకుంటూ వచ్చారు. ఇది ఒక సంగతి. వారు ఆ సమయాన్ని ఎలా గడిపారంటానికి. రెండవది ఏం చేశారు అంటే, మందిర నిర్మాణం ఆగిపోయింది. అందరూ ఏం చేశారంటే, తర్వాత 6వ వచనం నుండి మనం గనక గమనించినట్లయితే హగ్గై 1వ అధ్యాయం 6, 7, 8, 6, 7 వచనాలు మనం చూస్తే, కొంతమంది ఏమో వ్యవసాయం చేస్తూ మొదలు పెట్టారు. కొంతమంది ఏమో వ్యాపారాలు చేయటం మొదలు పెట్టారు. కొంతమంది ఏమో ఉద్యోగాల్లో జాయిన్ అయ్యారు. ఇవి మనకి ఇక్కడ మాటలేనండి. ఆ మాటల్లోంచి నేను చెప్తా ఉన్నాను. దేవుని మందిరం పని ఆగిపోయింది. కానీ వారందరూ ఏం చేస్తూ ఉన్నారంటే, ఒక్క మాట చూడండి. యెషయా గ్రంథం 5వ అధ్యాయం. యెషయా గ్రంథంలో 5వ అధ్యాయంలో దేవుడు వారి మీద చేస్తున్నటువంటి ఆరోపణ. ఇది సందర్భం వేరు గాని ఇక్కడ చూడండి 12వ వచనం, 5:12. వారు అనగా ఇశ్రాయేలు ప్రజలు సితారా, స్వరమండల, తంబుర, సన్నాయిలను వాయించుచు, ద్రాక్షారసము త్రాగుచు విందు చేయుదురు గాని యెహోవా పని. ఇది ఇశ్రాయేలీయుల పూర్వస్థితి. అయితే ప్రస్తుత హగ్గై కాలంలో కూడా ఆ 16 సంవత్సరాలు వారి పని, వారి పరిస్థితి ఇలానే ఉంది ప్రియులారా. సొంత పనులు చేసుకుంటున్నారు కానీ యెహోవా మందిర పని యోచించరు. అదే విధంగా ఫిలిప్పీలతో మాట్లాడుతూ పౌలు గారు చెప్పినటువంటి ఆ మాట కూడా ఆనాటి ఇశ్రాయేలు ప్రజలకు వర్తిస్తుంది. ఇక్కడ చూడండి 2:21 ఫిలిప్పి. అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు. కానీ చూడండి, నాయకులు, ప్రజలు అందరూ కూడా సొంత కార్యాలంటే ఇల్లు కట్టుకుంటున్నారు, వ్యవసాయాలు చేసుకుంటున్నారు, వ్యాపారాలు చేసుకుంటున్నారు, ఉద్యోగాలు చేసుకుంటున్నారు, రకరకాలైనటువంటి వృత్తి పనులు చేసుకుంటున్నారు. కానీ సొంత పనులు చూసుకుంటున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. ఆనాడు యెహోవా దేవుని పేరిట ఆయన కార్యాలను చూడలేకపోయారు. ఈనాడు సంఘస్థులమైనటువంటి మనం, విశ్వాసులైనటువంటి మనం కూడా
ఈ ఇశ్రాయేలు యొక్క స్థితిలో నుండి, వారి చిత్రపటంలో నుండి మన యొక్క యథార్థ స్థితిని కూడా మనం పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ హెచ్చరిక మాటలతో మనం ముగించుకుందాం ప్రియులారా. ఆ మట్టుకు నేను, మీ మట్టుకు మీరు యెహోవా కార్యాలను చూస్తున్నామా? యేసుక్రీస్తు పని చూస్తా ఉన్నామా? అనగా సంఘము, క్రీస్తు ఎవరు? సంఘానికి శిరస్సు. సంఘం ఎవరు? క్రీస్తు యొక్క శరీరం. కాబట్టి ఆయన పనులు, క్రీస్తు యొక్క కార్యాలంటే సంఘములో పనులు. ఈనాడు అనేకమైనటువంటి పనులు, సువార్త ప్రకటన దగ్గర నుంచి, సంఘంలో లోపల మందిరంలో చేసుకునేటువంటి పనుల దగ్గర నుంచి అనేకమైనవి, అవన్నీ కూడా క్రీస్తు కార్యాలు అని మనం చెప్పుకోవచ్చు ప్రియులారా. సువార్త ప్రకటన మందిరానికి అనగా సంఘానికి అనేక మందిని తోడుకొని రావడం, కొత్త వారిని పరిచయం చేయడం, వారిని తీసుకొని రావటం, మన బంధువులకు సువార్త వినిపించడం, మన స్నేహితులకు సువార్త వినిపించడం, మనం చేతనైంది మనం చేయడం. ఇది మనకు ఒక హెచ్చరిక ప్రియులారా. మనల్ని మనం పరిశీలన చేసుకుంటూ, నేను దేవుని సంఘ పనులు చేస్తూ ఉన్నానా, చేయగలుగుతూ ఉన్నానా, అందరితో పాటు నేను పాలు పంపులు పొందగలుగుతూ ఉన్నానా, లేదా నేను నా సొంత పనులు చూసుకుంటూ ఉన్నానా అనేది మనం ఆలోచన చేయాలి. కాబట్టి ఇలాంటి ఒక నేరం మన మీద మోపకుండా, నీవు నీ సొంత కార్యాలను చూసుకుంటున్నావు గాని యేసుక్రీస్తు కార్యాలను చూడట్లేదు నువ్వని దేవుడు మన మీద ఆరోపణ చేయకుండా మనమందరం ఆలోచన చేద్దాం. మన స్థానిక ఎవరము ఎక్కడ ఉంటే ఆ స్థానిక సంఘ కార్యక్రమాల్లో, ఆ సంఘ అభివృద్ధిలో మనం పాలు పంపులు పొందాలి. ఆ యేసుక్రీస్తు పనులు మనం కూడా చూడాలి. ప్రతి విశ్వాసి యొక్క బాధ్యత కేవలము సంఘపు దూతలది మాత్రమే కాదు, నాయకులది మాత్రమే కాదు, పెద్దలది మాత్రమే కాదు, పరిచారకులది మాత్రమే కాదు. సంఘ క్షేమాభివృద్ధి అనేది, సంఘ నిర్మాణ బాధ్యత అనేది ప్రతి విశ్వాసి యొక్క బాధ్యతని గుర్తిరిగి, అలాగూ మనమందరం కూడా దేవుని పనుల్లో పాల్గొనడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి సహాయం దయచేయును గాక. ప్రభు చిత్తమైతే వచ్చే వారం హగ్గై గ్రంథ ధ్యానాల్లో 3వ భాగం మనం చూసుకుంటాం. దేవుడు తన మాటలను దీవించును గాక. ఆమేన్.